ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు ఒక సారాంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. క్షమించండి. అయితే ఒక కొండపైకి ఎక్కాలని ఒక మంచి రివార్డు ఉందని ఒక టూరిస్ట్ ప్లేస్లో కొందరికి అక్కడ ఉన్నవారు ఈ కొండపైకి వెళ్తే వారికి మంచి రివార్డు ఉంది అని చెప్పి చెప్తారనమాట. చెప్తే అక్కడ ఉన్న కొందరిలో ధనాన్ని బట్టి ఆ రివార్డుని బట్టి నేను వెళ్తాను అని చెప్పి ఒక అతను ముందుకు వస్తాడు. ముందుకు వచ్చినప్పుడు అతని చుట్టుపక్కల వారు కానీ అతని సన్నిహితులు కానీ స్నేహితులు కానీ అంటారు, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ అంత కొండ మీద నుంచి నువ్వు పడ్డావనంటే నీకు నీ కుటుంబానికి నువ్వు ఏమాత్రము తునకలు కూడా మిగలవు అన్నట్లుగా వారందరూ చెప్తారు, భయపెడతారు. అతను ఆగిపోతాడు. ఇంకొక అతను ఉండి ఇవన్నీ వింటూనే ఇతను భయపడకుండా చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదురుగా ఉన్న పెద్ద కొండ, వీటన్నిటిని ఆలోచించకుండా ఆ రివార్డు ఉంది కదా, ఆ రివార్డు కోసమే నేను వెళ్ళాలి, ఎలాగైనా నేను వెళ్ళాలి, ఆ ఒక్క రివార్డుతో నా అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పి తన మనసులో తీర్మానం చేసుకొని కొండ ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి కొండ పైకి ఎక్కడానికి ఇతను ముందుకెళ్తాడు. అయితే చాలా వరకు ఆల్మోస్ట్ దానికి సగం కొండ అతను ఎక్కేస్తాడు. ఆ సగం కొండ అతను ఎక్కేసిన తర్వాత అతనికి చేతగాని పరిస్థితి, చెమటలు, కాళ్ళు, శరీరము ఇంకా ముందుకు కదలలేని పరిస్థితి ఉంటుండగా అతను అక్కడ నిలబడిపోయి ఆలోచిస్తూ, నేను ఎందుకు ఇలాంటి పని చేశాను, కనీసం నిజంగానే వాళ్ళు అన్నట్టు నేను కష్టపడి ఎలాగైనా నేను నా సమస్యలు తీర్చుకునేవాడిని, అసలు ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బతికి బయటపడతానో లేదో నాకు అర్థం కావట్లేదు. మరి నా భార్య, యవనస్తురాలు నా భార్య, 2 చిన్న బిడ్డలు, నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని ఇతను ఆలోచనలు, దిగుల్లో పడిపోయాడు అనమాట. పడిపోయి అలా అలా కదలలేని పరిస్థితిలో ఉండిపోయి ఇంకా ఇతను ఉంటుండగా ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అయితే నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు కదా, దేవా నువ్వు నన్ను, నా కుటుంబాన్ని దిక్కులేని వారినిగా చేయకుండా నా కుటుంబానికి నన్ను ఇవ్వు, నా కుటుంబానికి నన్ను ఇస్తే ఇప్పుడు ఈ ధనం వస్తుంది కదా, ఈ రివార్డు వస్తుంది కదా, ఈ రివార్డ్ అంతా కూడా నేను ఆ పేద బిడ్డలకు, దిక్కులేని వారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి అందరికీ కూడా నేను ఈ సొమ్మునిస్తాను, మొదట నన్ను ప్రాణాలతో నన్ను బయటై తండ్రి అని చెప్పి ఇతను ఆ కొండ మధ్యలో మార్గంలో ఉండి ప్రార్థిస్తాడు. ప్రార్థించి ఆ ముందుకు తన భార్యను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తాడు. తన ఆఖరి మెట్టు పైకి ఎక్కే వరకు కూడా తన మీద తనకు నమ్మకం లేదు. ఏ మెట్టులో తన కాలు జారిపోతుందో, ఏ మెట్టులో తన చెయ్యి జారిపోయి కింద పడిపోతాడో అతనికి తెలియదు అనమాట. ఆఖరి మెట్టు అతని ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత నిజంగా నేను బ్రతికే ఉన్నానా అన్న వేలో అతను ఉన్నాడు. కానీ అతను చేరవలసిన గమ్యానికి అతను చేరాడు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా అది తన ధనాన్ని పేద బిడ్డలకు, దిక్కులేని వారికి అతనికి వచ్చిన రివార్డును, ఆ కష్టాన్ని వారికి ఇచ్చేశాడు. నా సమస్యలు, నా దేవుడు నాకు ప్రాణాన్నే బహుమతిగా ఇచ్చాడు, ఇంకా నా సమస్యలు తీర్చడా, ఖచ్చితంగా తీరుస్తాడు అన్న నమ్మకంతో, సంతోషంతో అతను ముందుకు వెళ్ళాడు. అలాగే మన జీవితంలో కూడా మనము ఒక గొప్ప పనికే కానివ్వండి,
ఒక ప్రయత్నంకే కానివ్వండి, మనకు చేత కానివి, మనకు సాధ్యము కానివి మనం చేయటానికి చాలాసార్లు మనము పూనుకుంటూ ఉంటాము. ఆ పూనుకున్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ, శరీర బలహీనతలను బట్టి కానీ మనము అలసిపోతూ ఉంటాము. ఆ బలహీనతలతో పోరాడలేక, సమస్యలతో పోరాడలేక, మనుషుల మాటలు, అవమానాలతో కృంగిపోతూ ఉంటాము. అయితే నీవు స్త్రీవైనా పురుషునివైనా మనము ఇప్పుడు అతను ఎలాగూ ధనము కోసం కాదు కానీ నా కుటుంబానికి నేను కావాలి అని చెప్పి ఎలాగో తను ముందుకు వెళ్ళాడో ఆ భగవంతుడి మీద భారం వేసి మనము కూడా మన కుటుంబం కోసము, భార్య కోసము, భర్త కోసము, బిడ్డల కోసము ఉన్న సమస్యలు, శోధనలు దేవునికి అప్పచెప్పి నీ సంపాదనలో, నీ రాబడిలో కొంత భాగాన్ని వీలైతే నువ్వు బీదలకు ఇవ్వడం అలవాటు చేసుకొని, ఈ అనాథాశ్రమానికి ఈ నెలలో నాకు ఈ భాగము నేను ఈ రూపాయి వాళ్ళకి ఇస్తాను, లేదు ఈ ఇయర్కి నేను వాళ్ళ మీద ఈ రూపాయి ఇస్తాను అని చెప్పి మన సంపాదనలోను, మన రాబడిలోను ఒక మంచి అలవాటు ప్రక్రియగా చేసుకొని నీ జీవితాన్ని సునాయాసంగా ముందుకు తీసుకెళ్తే అది దేవుడు ప్రతి ఒక్క నీ కష్టంలోను, ప్రతి ఒక్క సమస్యలోనూ తోడుగా ఉంటాడండి. ఉదాహరణకు చెప్తే ఎగ్జామ్స్ కానీ, ఒక ఏదైనా గేమ్స్లో పోటీ పడేవారు కానీ మరి వారు కష్టపడకుండా విజయాన్ని చూడగలుగుతారంటారా? లేదు కదా. ఖచ్చితంగా వారు మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా వారు కష్టపడే గుణం కలిగి ఉంటారు. మరి కష్టపడే గుణము లేని వారు ఎలా ఉంటారు? ఏ సబ్జెక్టు తప్పుతారో కూడా వారికే తెలియదు. ఉదాహరణకు చదువుతాంలే, అవుతుందిలే అని గుర్రు పెట్టి నిద్రపోయే వాళ్ళుగా ఉంటారు. అదే విజయానికి ముందుకు అడుగు వేయాలి అనుకునేవాళ్ళు, వారి శరీరం నలగొట్టబడుతూ ఉంటుంది. వారు శారీరకంగాను, మానసికంగాను 2 విధాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది గేమ్స్లో కానివ్వండి, ఎగ్జామ్స్లో కానివ్వండి, మరి విశ్వాస పోరాటంలో కానివ్వండి, ఎందులోనైనా నువ్వు గెలుపును చూడాలంటే నువ్వు శారీరకంగా నలగొట్టబడాలి, మానసికంగా నలగొట్టబడాలి. ఈ రెండిట్లోనూ దేవుని తోడు నీకు కావాలంటే ప్రార్థనలో కూడా నువ్వు దేవునికి సన్నిహితంగా ఉండాలి. ఇవి అన్నీ మనకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏది గెలవాలనుకుంటున్నారో, మీరు ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, అనారోగ్య సమస్యలే కానివ్వండి, వివాహమే కానివ్వండి, ఇంకా మరి బిడ్డల మార్పే కానివ్వండి, ఏదైనప్పటికీ మీరు విజయాన్ని చూడగలుగుతారు. అందుకే మనము మన ఇల్లు, మన కుటుంబాన్ని కట్టుకునే వారముగా ఉండాలి. మరి అబిగయలు సంగతి మీకు తెలుసా అండి? మరి తన భర్త మూర్ఖుడుగా ఉన్నప్పటికీ తన జ్ఞానముతో ఆమె తన ఇల్లు కట్టుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంది. మనము కూడా అటువంటి స్థితి కలిగి మన కుటుంబంలోని వారు ఎలా ఉన్నా, కుటుంబంలోని మనుషులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరిని లెక్క చేసుకోకుండా నీవు తెలివి కలిగి, జ్ఞానము కలిగి, దేవుడిచ్చిన జ్ఞానముతో, బుద్ధితో నువ్వు భార్యవైనా, భర్తవైనా, లేదు కుమార్తెవైనా సరే నీ కుటుంబాన్ని నువ్వు అలా కట్టుకోవాలి, కాపాడుకోవాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి, తప్పులు పట్టకండి. ప్రైజ్ ద లార్డ్.